హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాకింగ్ పొలిటీషియన్ను. ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్ ఇన్ ఆగస్ట్ అంటే ఇండియా వచ్చి 77 సంవత్సరాలైంది. అంతకంటే బిఫోర్ లేదు. ఆ విధంగానే ప్రతిదీ వస్తున్నాయి కానీ మనం పట్టించుకోవట్లేదు. ఇన్ని దినాలు మనము ఇండియా అంటే ఒక పేరు అని అనుకుంటాం. పేరు కాదు అది, అది గెజిట్. మనల్ని ఎవరైతే పాలించారో వాళ్ళు రాసిపోయి వెళ్ళారు. ఏమని? ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్ ఇన్ ఆగస్ట్. ఇండియా ఫుల్ ఫామ్ అది. చాలామందికి తెలియకపోవచ్చు. ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయి. వాటి మీద మనం ధ్యాస పెట్టాం, తెలుసుకోం. ఎందుకు? మనం సామాన్యులం కాబట్టి. సామాన్యులకు ఏం కావాలి? కూడు గూడు గుడ్డ. ఇంకా వాస్తవ స్థితి చెప్పాలంటే మందు విందు చిందు పొందు ఉంటే సామాన్యులు హ్యాపీగా ఉంటారు. మరి ఆదర్శవంతులకు ఏం కావాలి? జ్ఞానం కావాలి. లెజెండ్స్కు ఏం కావాలి? ఇతరులకు ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపే స్వభావము ఈ లెజెండ్స్కి ఉంటుంది. వాళ్ళను ఆధారం చేసుకునే లెజెండ్స్ అయినా ఆదర్శవంతులైనా వీళ్ళని ఆధారం చేసుకునే సామాన్యులు తమ తమ జీవితాలను కొనసాగిస్తుంటారు. కావున సామాన్యులకు ఈ ఆదర్శవంతులకు ఈ నాయకులకు ఉన్న భేదం ఇది. ఇంకా చెప్పాలి అంటే మనకు తెలుసు ఏది? మద్యపానము ఆరోగ్యానికి హానికరం, ధూమపానము ఆరోగ్యానికి హానికరం, అందరికీ తెలుసు. కానీ ఎవరైతే ఆదర్శంగా జీవించాలనుకుంటున్నారో వాళ్ళు వీటి మీద ధ్యాస పెట్టి వాటికి దూరంగా ఉంటారు. సామాన్యులు వీటికి లొంగిపోతారు. కాబట్టి సామాన్యుల యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంటుందంటే 100కు పర్సెంటేజ్ తీయలేం. 1000 మంది ఉన్నారంటే అందులో ఒక్కరు దొరుకుతారు ఆదర్శవంతులు. కొన్ని సందర్భాల్లో దొరకకపోవచ్చు. కాబట్టి నా స్వేచ్ఛ, నా స్వతంత్రము, నా హక్కులకు భంగకరంగా చేస్తున్నారు మీరు అని మనము పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. ఈ పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ళు ఎవరికి కావాలి? సామాన్యులకు కావాలి. ఎందుకు సామాన్యులకు కావాలి? వాళ్ళకంత జ్ఞానం లేదు కదా. మళ్ళీ మీదంగా మాట్లాడతారు. ఇది మా స్వేచ్ఛ, ఇది మా హక్కులు, నా డబ్బు నేను ఖర్చు పెట్టుకుంటున్నాను, నా స్వేచ్ఛకి నువ్వు ఎట్లా అడ్డు తగులుతావు అని మీదంగా మాట్లాడుతుంటారు. అయితే ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ భూమి మీద ఎన్నో జీవులు ఉన్నాయి. ఆ జీవులకి ఏం కావాలి? ముఖ్యంగా కూడు గూడు. అన్ని జీవులకు ఇది 2 కామన్. ఆ విధంగా బ్రతకాలి అని అనుకునే వాళ్లకు ఇవి వర్తిస్తాయి. కూడు గూడు గుడ్డ, మందు విందు చిందు పొందు, కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, జైళ్ళ చుట్టూ, రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు ఇతరులకు అసౌకర్యంగా కలిగించే వాళ్ళందరూ సామాన్యులే. ఇప్పుడు సామాన్యుల యొక్క శాతం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే అది వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ స్వతంత్రము. మనకు రాజ్యాంగము కల్పించిన హక్కు. ఎవరి స్వేచ్ఛ, ఎవరి స్వతంత్రాలు, హక్కులు వాళ్ళవని రాజ్యాంగంలో క్లియర్గా పొందుపరచడం జరిగింది. మరి బాధ్యతలు, అర్హతలు కూడా పొందుపరిచారు. కానీ వాటి గురించి ఎవరు పట్టించుకోరు. ఎవరు? సామాన్యులకు వాటితో పని లేదు. కాబట్టి ప్రస్తుతం వాళ్ళు చెడిపోయారు, వీళ్ళు చెడిపోయారు, ఇది బాగలేదు, అది బాగలేదు, వాళ్ళు ఆ విధంగా ఉన్నారు, వీళ్ళు ఈ విధంగా ఉన్నారు అని మనం ఇతరుల గురించి విమర్శిస్తున్నాం. అయితే విమర్శించే ముందు మనము ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాము అనేది మనము వెనుకకి తిరిగి చూసుకోవట్లేదు. కావున రాజకీయం ఏం చెప్తుందంటే స్వేచ్ఛ, స్వతంత్రాలు, హక్కులు, మరి బాధ్యతలు, అర్హతలు కూడా మనవే అని రాజకీయం చెప్తుంది. రాజకీయం అంటే ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను.
కోరికలను ఎవరైతే అదుపు చేస్తారో, కోరికలను ఎవరైతే ఆధీనంలోకి తీసుకుంటారో వాళ్ళే రాజకీయాలలో రాణిస్తారు. సామాన్యులకి ఇవన్నీ అవసరం లేదు. ఎందుకు? తిండి ఉంటే చాలు, మమ్మల్ని మించిన వాళ్ళు లేరని ఫీల్ అవుతారు. ఇక డబ్బు ఉంటే చాలు, మమ్మల్ని మించిన వాళ్ళు, మా సామర్థ్యము చాలా ఉంది, మా వెనకాల చాలా ఉంది, నీవెంత, నీ అంతు చూస్తాం అని పగ ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. ఇవన్నీ సామాన్యుల లక్షణాలు. ఎవరైతే ఇతరులకు భంగకరంగా లేకుండా, ఇతరుల స్వేచ్ఛ స్వతంత్రాలు హక్కులకు భంగం కలిగించకుండా ఎవరైతే జీవించాలి అని అనుకుంటారో వాళ్ళే ఆదర్శవంతులు. కావున ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ ఏం చెప్తున్నాడంటే అందరూ సుఖంగా సంతోషంగా జీవించాలి, కానీ న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, ప్రేమపూర్వకంగా జీవించడమే ముఖ్యము. కావున సామాన్యులైన ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, మద్యపానానికి దూరంగా ఉండండి, ధూమపానానికి దూరంగా ఉండండి, కండోమ్స్కు దూరంగా ఉండండి. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించాలనుకున్నప్పుడు మనము ఇతరుల స్వేచ్ఛ స్వతంత్రాల హక్కులకు అడ్డు తగలకూడదు అని మీ ఈ వాకింగ్ పొలిటీషియన్ చెప్తున్నాడు. కావున ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ధైర్యం వస్తుంది. మునుముందు ఇంకా మంచి మంచి వీడియోలు నేను తీయనీకే వీలు పడుతుందని చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.